హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య కాలంలో యూఎస్‌లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అది మన ఇండియన్‌కి అసలు ఏం జరిగింది? దాని గురించి ఇంకా కొన్ని విషయాలైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జూలై 13థ్ ఆ టైంలో జరిగింది. రీసెంట్‌గా పోలీసులు వాళ్ళ బాడీ క్యామ్‌ని దాన్ని రిలీజ్ చేసినప్పుడైతే ఎక్కువగా చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, నేను కూడా ఎక్కువగా నాకైతే ఒకళ్ళు షేర్ చేశారు ఈ వీడియోని. సో, అక్కడ చూశాను నేను. నార్మల్‌గా యూఎస్‌లో పోలీసులకి ఎవరికైనా కూడా బాడీ క్యామ్ ఉంటది. అంటే వాళ్ళు మార్నింగ్ అంటే డ్యూటీలో మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్యూటీ ఎండ్ అయిపోయే వరకు కూడా వాళ్ళ బాడీకి ఒక కెమెరా ఉంటది. అందులోపల అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటది. అంటే వాళ్ళు ఎక్కడెక్కడికెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, పోలీస్ వాళ్ళు కానియండి, లేకపోతే వాళ్ళతోటి ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదంతా కూడా అందులో రికార్డ్ అవుతది. సో, ప్రూఫ్స్ కోసం అన్నట్లు. అంటే తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ ఎలాంటిదైనా ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా అందులో కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ ప్రతి పోలీస్ వాళ్ళకి బాడీ క్యామ్ ఉంటది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్‌లో మన ఇండియన్ ఆవిడ ఒక షాప్‌లో దొంగతనం చేయడం కానియండి, ఇంతకుముందు జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ మనకి పిన్ టు పిన్ మొత్తం కూడా కవర్ అవుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి బాడీ క్యామ్స్ ఉంటాయి కదా! అందులోపల అంతా రికార్డ్ అవుతది మొత్తం గూడా. ఎవరిది మిస్టేక్స్ ఇన్ కేస్ పోలీస్ వాళ్ళది ఏదైనా మిస్టేక్ ఉన్నా అందులో తెలిసిపోతది. ఎదురున్న వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా గూడా అందులో తెలిసిపోతది. సో, దాన్నైతే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, ఇంకా అలా రిలీజ్ చేసిందే 2, 3 డేస్ నుంచయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. అతనొచ్చేసి ఇండియన్. అతని నేము గుర్‌ప్రీత్ సింగ్ అనుకుంటాను. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. అండ్ సిక్కులు వాళ్ళు ఇండియాలో. మరి అతను అమెరికన్ సిటిజనా? లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డరా? వీసా స్టేటసా? మనకు ఆ వీసా స్టేటస్ ఏంటనేదైతే తెలీదు. అతను ఒక కార్‌లో వచ్చి కార్ సైడ్ కాపుతోని దిగిన తర్వాత ఒక పెద్ద కత్తి తీసుకొని రోడ్డు మీద ఇంకా అది ఇది అదే సిక్కులు కత్తితోటి అవి ఇవి చేస్తుంటారు చూసారా మామూలుగా. మనం ఇండియాలో కొన్ని చూస్తూనే ఉంటాము. కత్తితోటి అవి ఇవి చేసేవి. అలా అయితే రోడ్డు మీద చేస్తూ ఉన్నాడు. నేను స్టార్టింగ్‌లో ఆ వీడియో నాకు పంపించినప్పుడు నేను అంతగా అసలు పైన ఏమి చదవక ముందు నార్మల్‌గా అతను ఏదో విన్యాసాలు చేస్తున్నాడేమో రోడ్డు మీద అని అనుకున్నాను. ఆ తర్వాత అందరూ కూడా అలానే అనుకోని ఉండొచ్చు ఫస్ట్. సో, అతను దాంతోటి చాలా చేస్తూ ఉండడం, దానివల్ల చాలామంది భయపడడం, అది కూడా రోడ్డు మీద చేయడం వలన. అండ్ యూఎస్‌లో ఇప్పుడు మనం అనుకోవచ్చు అదేంటి యూఎస్‌లో గన్ కల్చర్ ఉంటది కదా! యూఎస్‌లో ఇలాంటివంటే, యూఎస్‌లో ఎప్పుడైనా కూడా రోడ్డు మీదకి గన్స్ కానియండి, కత్తులు గాని తీసుకొని రాకూడదు. గన్ కల్చర్ ఉన్నా కూడా వాళ్ళు చాలా కూడా ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్టారెంట్స్ కానియండి, ఇంకా చాలా ఏరియాస్‌కి రాసుంటది గన్స్ నాట్ అలౌడ్ అని జెప్పేసి. వాళ్ళు జస్ట్ సేఫ్టీ పర్పస్‌న వాళ్ళ కార్‌లోనో ఇంకెక్కడనో ఉంటది గానీ, ఇంకా గన్స్ అలౌడ్ అని జెప్పేసి ఇలా చేతులలో పట్టుకొని తిరుక్కుంటూ అయితే ఎవరు కూడా ఉండరు. అది జస్ట్ వాళ్ళ సేఫ్టీ కోసం ఎక్కడో పెట్టుకుంటారు. సో, అలా అతను మాత్రం ఇట్లా రోడ్డు మీదయితే కత్తితోటి అలా చేస్తున్నప్పుడు కొంతమంది చూసి చాలా భయపడ్డారు. కొంతమందయితే కాల్ చేశారంట 911కి ఎవరో అతను కాల్ చేసినప్పుడు పోలీసులు కూడా అక్కడికొచ్చారు. నేను ఈ వీడియోని కొంచెం ఈ వీడియో అయిపోయాక నేను ప్లే చేస్తాను. మీకక్కడ అసలేం జరిగిందనేది ఉంటది. లేకపోతే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతదిలెండి వీడియో గాని. సో, ఇంకా అతను అలా చేస్తున్నప్పుడు నెక్స్ట్ పోలీస్ వాళ్ళొచ్చారు. ఇండియాలో అయితే ఎలా ఉంటది? ఎవరైనా ఒకరు అలా చేస్తున్నారు, అది అలా చేయకూడదు పనులు అంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఆపి అదో ఏదో చేసి వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం, ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ థ్రెటనింగ్ అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అది వాళ్ళ ప్రాణాలకి ఇబ్బంది అని అనుకోండి. ఒకరు అంటే రోడ్డు మీద గన్ను పట్టుకొని అలా చేయడం కానియండి, లేకపోతే ఆ కత్తి పట్టుకొని అలా చేయడం కానీ అవన్నీ కూడా చాలా సీరియస్ ఇన్సిడెంట్స్ అన్నట్లు. సో, అలా చేయడం వల్ల పోలీసులకు రైట్స్ ఉంటాయి. అంటే మనం టీవీలలోనే చూస్తాం. బయట రియాలిటీలో చూడం. మన దగ్గర అంటే ఏదైనా సినిమాలలో రోడ్డు మీదనే కాల్చేయడం అలాంటివి చూస్తాం గానీ, నిజంగా జరగవు. బట్ యూఎస్‌లో అలాంటివి నిజంగానే జరుగుతూ ఉంటాయి. రోడ్డు మీద ఒకరికి ఇబ్బంది కలుగుతూ ఉంది. వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ఇబ్బంది అని అనుకుంటే రోడ్డు మీదనే కాల్చేయడం చేస్తారు. సో, పోలీసులైతే ఫస్ట్ అతన్ని ఆపడానికే జూసారు. అయినా కూడా అతను అలానే చేస్తున్నాడు. ఐ థింక్ మెంటల్ కొంచెం డిస్టర్బెన్స్ పర్సన్ అనుకుంటున్నాను నేను. బట్ అతను ఎందుకు అట్లా బిహేవ్ చేశాడో. మేబీ అలా అయితేనే అలా చేస్తాడు గదా! అండ్ అప్పటికి పోలీసులు అతన్ని వార్న్ చేయాలని జూస్తున్నారు. అయినా కూడా అతను వినట్లేడు. మళ్ళీ కార్ ఎక్కి కార్ తోటి పోలీస్ కార్‌లని డాష్ చేయడం అయన్నీ జేస్తున్నప్పుడు అతన్ని ఆన్ ది స్పాట్‌లోనే అక్కడే కాల్చేశారు. సో, ఆ తర్వాత ఇప్పుడు ఆ న్యూస్ అనేది బాగా బయటకొచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్ గూడా తీసుకెళ్లారు అని జెప్పేసి అయినా కూడా ఇంకా అతనైతే బ్రతకలేదు. అక్కడే ఇంకా ఐ మీన్ గన్‌తోటైతే కాల్చేశారు. సో, మనం ఏంటంటే వేరే దగ్గరికొచ్చినప్పుడు, వేరే కంట్రీస్‌కొచ్చినప్పుడు అక్కడ లాస్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అక్కడ రూల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ మనమైతే అవి తప్పకుండా తెలుసుకోవాలి.
నెక్స్ట్ ఏంటంటే ఐ థింక్ నేను అతను మెంటలీ కొంచెం సరిగ్గా లేని పర్సన్ అని నేను అనుకుంటున్నాను. అలా అయ్యుంటేనే కదా అలా చేస్తాడు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంత మన ఇండియన్ కాబట్టి ఇలా చేసుండొచ్చు, రేసిజం ఇలాంటిదని అనుకుంటారు చాలామంది కానీ, అలా ఏముండదు. ఆ టైం లోపల ఇండియన్ కాదు ఇంకెవరు ఉన్నా కూడా అలానే చేస్తారు. ఈవెన్ ఒక అమెరికన్ ఉన్నా కూడా అలానే చేస్తారు. దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది విని విని బోర్ కొట్టుంటది. అయినా కూడా చెప్తాను. మేముండే చోట దగ్గర మెయిన్ సిటీ లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక అమెరికన్ ఆవిడ పోలీస్ వాళ్ళని పిలిచిందంట. అంటే నాకు కొంచెం నేను షార్ట్ కట్ చేసి చెప్తున్నాను. నాకు అనుమానంగా ఉంది ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో మా ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లుగా అని చెప్పిందంట. సరే అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఆవిడ ఇంట్లోకెళ్ళిన తర్వాత ఆవిడ కిచెన్‌లోకెళ్ళి బాగా వాటర్‌ని బాయిల్ చేయడము, కొంచెం ఆవిడ చూపులే కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయంట పోలీస్ వాళ్ళకి. ఆ తర్వాత ఆవిడ ఆ వాటర్ పట్టుకొని వస్తుందంట. ఆ వాటర్ ఆవిడ ఎందుకు పట్టుకొచ్చిందో తెలీదు. ఇంకా ఆ స్టోరీ అంతా రాదు షార్ట్ కట్‌లో చెప్తున్నాను. అప్పుడు ఆవిడని ఇమ్మీడియేట్‌గా ఆవిడ ఆ వాటర్ తీసుకొచ్చి పోలీసుల మీద పోస్తదేమో అని జెప్పేసి భయపడేసి పోలీసు వాళ్ళు ఆవిడని కాల్ చేశారు అక్కడే. ఆవిడ అమెరికన్ సిటిజనే. సో, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆవిడ చాలా పెద్ద ఆవిడ. ఏజ్‌లో కూడా 70 ప్లస్ అంట. అండ్ అది కూడా మనం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ లెండి ఇది జరిగింది గానీ, అంటే వాళ్ళ ప్రాణాలకి హాని ఉంది. అంటే పోలీసులని ఏదో చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పి ప్రతిదానికి భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొన్ని రూల్స్ అండ్ లాస్ ఎలా ఉంటాయో మనకు తెలిస్తే ఓకే. అండ్ కొంచెం సివిక్ సెన్స్ కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. సరే మనం ఎలా అరిచినా కూడా ఎవరు ఏమనట్లే కదా! ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు కదా! అలాంటివి కాదు. మినిమమ్ కొంచెం మెయింటైన్ చేయాలి. రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఇది కూడా వీడియోనే షేర్ చేశారు ఒకరు. ఒక మన ఇండియన్సే అనుకుంటే స్టూడెంట్స్ ఎవరో ఒక అమ్మాయి సమ్ ఆంటీనో కొంచెం పెద్ద ఆవిడ మ్యారేజ్ అయిన ఆవిడని సమ్ రెస్టారెంట్‌కొచ్చినప్పుడు మీరు చూడడానికి బాగున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంగ్లీష్‌లో అన్నారు. సో, ఆవిడ ఇంటికెళ్ళి వాళ్ళ హస్బెండ్‌కి ఏం చెప్పిందో మనకు తెలీదు. అతనొచ్చేసి చాలా గొడవ చేస్తూ ఉన్నాడు. ఆ వీడియో అయితే బయటకొచ్చింది. అంటే నువ్వు చూడడానికి బాగున్నావు అని అనడము తప్పు అని చెప్పేసి. బట్ యూఎస్‌లో ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది. ఈవెన్ మనం బయట వర్క్ చేస్తున్న ఎవరైనా ఉన్నా కూడా యూ ఆర్ లుకింగ్ క్యూట్, యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అవి కామన్‌గా మనం వింటూ ఉన్న పదాలు. బాయ్ డార్లింగ్ ఇలాంటివి కూడా రెగ్యులర్‌గా మనం వింటూ ఉంటాం. మనకు కొత్తగా అనిపిస్తది. అంటే వచ్చిన కొత్తలో కాకపోతే అవి కామన్‌గా యూఎస్‌లో యూజ్ చేసే వర్డ్స్. మనం దీని మీద ఎళ్లి ఫైట్ చేస్తాము. మనం దీని మీద వెళ్ళేసి కంప్లెయింట్ చేస్తామంటే ఎవ్వరు పట్టించుకోరు. అది ఇల్లాజికల్ అయిపోతది. అసలు పట్టించుకోడు కూడా. అలాంటివి పెద్దది కాదు. సో, అక్కడ స్టూడెంట్స్ అనుకుంటాను. ఐ థింక్ వాళ్ళనొచ్చి అతను వార్న్ చేస్తున్నాడు. ఐ థింక్ అతను నార్త్ ఇండియనా లేకపోతే పాకిస్తానీయా వి డోంట్ నో. అలానే కనిపిస్తున్నాడు. మేబీ పాకిస్తానీ అతనో ఏమో అంటే యూఎస్‌లో అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా! అతనొచ్చేసి ఆ స్టూడెంట్స్‌ని అలా ఎలా అంటారు? యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అలా ఎలా అంటారు అని చెప్పేసి. వీళ్ళు మరి మేబీ సారీ అని చెప్పారా? లేకపోతే ఐ డోంట్ నో గానీ ఇక్కడ గట్టిగా వీళ్ళు క్వెషన్ చేయొచ్చనట్లా అతన్ని. లేదు ఇక్కడ ఇది కామనే కదా! ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటది. తప్పకుండా నువ్వు దానికి క్వెషన్ చేయొచ్చు. ఇంకా నువ్వే ఎళ్లి రిటర్న్ కంప్లెయింట్ చేయొచ్చు. మేము జస్ట్ ఆవిడని యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటేనే అతనొచ్చేసి మా మీద ఫైట్ చేస్తున్నాడు అని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటి అంటే సరే మనం కొంచెం తగ్గి ఉండడంలో తప్పు లేదులెండి గానీ, సో, అలాంటియి ఇక్కడ కామన్ రెగ్యులర్‌గా వింటూ ఉండే పదాలు మనం. ద వీడియో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రూల్స్ తప్పకుండా మనం ఏంటి అని తెలుసుకొని వాటిని ఫాలో అవ్వాలి. మనం చెయ్యని తప్పుకి భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఎలా ఉండాలో అవి తెలుసుకొని ఉంటే బావుంటది. బట్ అతను చనిపోవడం మాత్రం అది కొంచెం సాడ్ ఇన్సిడెంటే. సో, ఇంకా ఆ వీడియోలో నేను ప్లే చేస్తాను చూడొచ్చు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.